ఎంతమందికి ఈ డేర్ ఆర్ డై ఛాలెంజ్ వరస్ట్ అండ్ అన్ఫేర్ గా అనిపించింది? మాట్లాడుకోవాల్సింది శ్రీజ అండ్ నవదీప్. ఈ ఇద్దరి మధ్య జరిగిన క్రాష్ గురించి ఎవరికి మీరైతే సపోర్ట్ చేస్తున్నారు, నేను కూడా ఎవరికి సపోర్ట్ చేస్తున్నాను అనేది నేనైతే లాస్ట్ లో చెప్పేస్తాను అనమాట. సో ఇంతలోపు మీరు ఎవరికి సపోర్ట్ చేస్తున్నారు అనేది కామెంట్ చేయడం మర్చిపోకండి. అండ్ మెయిన్ గా మాట్లాడుకోవాల్సింది ఈ జడ్జిలు ఉన్నారు కదా, ఈ అభిజిత్, బిందు అండ్ నవదీప్. ఈ ముగ్గురులో ఎవ్వరు మంచిగా చేయట్లేదు, అందరికి ఆపోజిట్ గా నెగిటివ్ టాక్ అయితే వస్తుంది అనమాట. సో మరి మీ ఒపీనియన్ ఏంటి? మరి నా ఒపీనియన్ కూడా చెప్పేస్తా, దానికైతే డోంట్ వరీ. ముందు మెయిన్ గా వీడియోలోకి వెళ్ళిపోదాం అనమాట. సో ఈ బిగ్ బాస్ 9 సీజన్ 9 అగ్ని పరీక్ష చాలా డిఫరెంట్ గా వచ్చేసింది. ఏం లేదు, ఫస్ట్ కామన్ మ్యాన్ నుండి అంటే ఒక 4 వీడియోస్ ఉన్నాయి కదా, మొత్తం అన్ని నాకు అసలు టైం కుదరలేదు చేయడానికి, మొత్తం కలిపి ఒక వీడియోలో చెప్పేస్తాను అనమాట. సో 40 మెంబర్స్ ఏమో జస్ట్ అట్లా ఓవరాల్ గా తీశారు కదా, దాంట్లో నుండి 15 మెంబర్స్ అయితే సెలెక్ట్ చేస్తున్నారు అనమాట. సో సెలెక్ట్ చేసిన దాంట్లో అందులోనే ఏరుతున్నారు. సో ఒక్కొక్కరిని టాస్క్లు పెట్టి తీస్తున్నారు, కానీ ఇంట్రెస్టింగ్ అయితే మస్తు ఉందన్నమాట. ఈ అన్నిటికన్నా అన్ని సీజన్స్లో కన్నా ఇదైతే చాలా డిఫరెంట్గా ఉండబోతుంది. నాకైతే చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది. మనం బిగ్ బాస్ చూసినప్పుడు ఎప్పుడైనా కూడా అన్ని నార్మల్గా ఉంటాయి, కానీ టాస్క్ వచ్చిన టైం మాత్రం సూపర్గా అనిపిస్తుంది కదా. సో నాకైతే కూడా ఈ ఫీలింగ్ వచ్చిందనమాట. ఈ టాస్క్లు అయితే మాత్రం నార్మల్గా లేవు, మామూలుగా లేవు, ఒక్కొక్కరికి దడ గుర్తిస్తున్నాయి అనమాట. సో లాంగ్ వీడియోలోకి వెళ్ళే ముందు ఏంటి ప్రాసెస్ అంతా అనేసి మనం అయితే చూసుకున్నాం కదా. సో ఇందులో నుండి ఒక 15 మెంబర్స్ని తీస్తున్నారు. 40 మెంబర్స్ వచ్చారు కదా, సో అందులో నుండి 15 మెంబర్స్ తీస్తున్నారు అనమాట. సో 15 మెంబర్స్లో మెయిన్గా టాప్ 6 అయితే వెళ్ళిపోయారనమాట. సో ఒక బ్యాచ్లో నుండి ఒక 6 మెంబర్స్ తీశారు. ఇక మిగిలిన వాళ్ళలో నుండి ఆ 15 మెంబర్స్ని ఫిల్ చేయడానికి మిగిలిన బ్యాచ్లో నుండి అయితే ట్రై చేస్తున్నారు అనమాట, పికప్ చేసుకోవడానికి. సో టాప్ 6లో ఒక 6 నేమ్స్ అయితే చెప్తానమాట. దివ్య, శ్వేత, ప్రసన్న, అనూష, పవన్, శ్వేత, ఈ 6 అయితే టాప్ 15లోకి వెళ్ళిపోయారనమాట. సో వీళ్ళైతే గోల్డ్ సీట్లో కూర్చున్నట్లే అనమాట. అండ్ మిగిలిన వాళ్ళందరిలో నుండి అందరిని కూడా ఏరి పక్కన పెట్టేసి ఈ గోల్డ్ సీట్లో కూర్చోబెట్టడానికి అయితే ట్రై చేస్తున్నారు అనమాట. సో 15 మెంబర్స్ టాప్ 15 తీస్తున్నారు. ఇప్పటికైతే టాప్ 6 అయిపోయింది కాబట్టి ఇప్పుడు టాప్ 15లో మిగిలిన వాళ్ళు ఫిల్ చేయాలి కాబట్టి నెక్స్ట్ బ్యాచ్ అయితే పిలిచారనమాట. సో ఇందులో అయితే మెయిన్ గా మాట్లాడుకోవాల్సింది డేర్ ఆర్ డై అనమాట. సో టాస్క్ ఇచ్చారు. ఈ టాస్క్ ని ఎలా చేశారు అంటే ఎలా డివైడ్ చేశారు, మరి ఇది ఫెయిర్ గా జరిగిందా అన్ఫెయిర్ గా జరిగిందా అనేసి సో వీడియోలోకి వెళ్లే ముందు డిస్కస్ చేద్దాం అనమాట. సో ఫస్ట్ వచ్చేసి మన డేర్ ఆర్ డై మొత్తం సోది చెప్పారు చాలా, అసలు కొంచెమే అది ఉండాల్సింది. సో మొత్తం లాగ్ చేశారు అనమాట. నాకైతే అదే అనిపించింది. అసలు బాగా బీపులు, ఎక్స్ప్రెషన్స్, అసలు చచ్చిపోతామేమో ఈ చేయకపోతే అన్నట్టే అనిపించింది. సో అంతేం లేదు. సో ఫస్ట్ ఒక 3 టాస్క్లు అయితే మాత్రం ఒక 2 టాస్క్లే అనుకుంటా బాగా అనిపించాయి. నెక్స్ట్ అయితే నార్మల్గా మన బిగ్ బాస్ సీజన్లో జరిగే సేమ్ అనిపించాయి అనమాట. సో ఫస్ట్ మాట్లాడుకోవాల్సింది డేర్ ఆర్ డైలో ఫస్ట్ వచ్చేసి ఈ హరీష్ అండ్ సాయి కృష్ణకి ఇద్దరికి జరిగిందనమాట. హరీష్ గారు ఉన్నారు కదా, మీరు ఎంతమందికి హరీష్ గారు ఓవర్ యాక్షన్ అనిపించింది? సో నాకైతే సేమ్ అనిపించింది. అదేంటంటే మనకు బిగ్ బాస్లో ఎవరైనా కూడా టార్గెట్ చేసిన వాళ్ళకి, ఎక్కువ రివెంజ్లు తీసుకునే వాళ్ళకి ఫోకస్ చేస్తారు అనమాట. ఈయన కూడా అదే టాపిక్ని ఎంచుకున్నాడేమో నాకు అనిపించింది, కొంచెం మైండ్ గేమ్ ఆడుతున్నట్టు అనిపించింది నాకైతే. సో ఈ హరీష్ గారికి సాయి కృష్ణ అంటే సాయి కృష్ణకి అని చెప్పలేదు. సో మీరు సెలెక్ట్ చేసుకోవాలంటే ఒకళ్ళిద్దరు పేర్లు చెప్తే ఈ నవదీప్ వచ్చేసి మధ్యలో మీరు సెలెక్ట్ చేసింది కరెక్ట్ కాదు కాబట్టి నేను చేస్తున్నాను అనేసి సాయి కృష్ణ అయితే చేశారనమాట. సో కొంచెం నవదీప్ క్యారెక్టర్ మీకు చాలా బోల్డ్గా అనిపిస్తుంది కదా, నాకైతే అస్సలు నచ్చట్లేదు. సో వీళ్ళు సెలబ్రిటీస్ కాదు కదా, వీళ్ళు నార్మల్ పీపుల్ కదా, వీళ్ళతో ఎట్లా మాట్లాడితే బాగుంటుంది అనేసి ఆయన చేస్తున్నట్టు అనిపించింది. ఇదైతే నాకు అన్ఫేర్గా అనిపించింది. నవదీప్ కొంచెం నాకైతే ఓవర్ యాక్షన్గా అనిపించింది అనమాట. సో ఈ ఆ టాపిక్ని పక్క పెడితే సో మెయిన్లోకి వచ్చేద్దాం అనమాట. డేర్ ఆర్ డైలో హరీష్కి సాయి కృష్ణకి షేవింగ్, అదంటే ఒక పార్ట్ మొత్తం షేవ్ చేసుకోవాలని చెప్పారనమాట. సో ఇది డేర్ ఇచ్చారనమాట. ఈ డేర్లో ఎవరు చేసుకుంటారు అంటే ఇద్దరు ఒప్పుకుంటే అందులో షేవింగ్ సెట్ చేసి హరీష్ తీసుకున్నాడు అనమాట. సో మొత్తం అసలు హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి ఆయనకి. అసలు ఇక లేదు, నాకు ఇంకో ప్రపంచం లేదు, ఓన్లీ బిగ్ బాసే ఉంది, దీనికోసం ఏదైనా చేస్తా, బట్టలు ఇప్పుకొని తిరగన్నా అన్నట్టుంది అనమాట. ఏందైతే అసలు ఎట్లా సార్, వెంటనే మన హెయిర్ మళ్ళీ ఇది మీరు ఎంతవరకు ఎక్కడ మీరు ఏ షో చేసినా కూడా మొత్తం దీని మీదే, మొత్తం మీరు హాఫ్ గుండు మీదే ఉండాలి, మీరు ఎలా షేవ్ చేసుకుంటే అలాగే ఉండాలి అంటే అసలు ఒక పాయింట్ కూడా వెయిట్ చేయకుండా వెంటనే షేవ్ చేసుకోవడం ఆయన గట్స్కి హ్యాట్స్ ఆఫ్ కొట్టాలే. కానీ అసలు ఏంటి దీనికోసం ఏదైనా చేసేస్తా అన్నట్టున్నాడు అనమాట, అంత పిచ్చలో ఉన్నాడు ఈయనైతే. సో ఈ హరీష్ గారు అయితే గోల్డ్ సీట్లోకి వెళ్ళిపోయారనమాట. సో టాప్ 6లోకి ఈయనైతే ఒకరు జాయిన్ అయిపోయారు. ఇలా చాలా సింపుల్గా ఇది వచ్చేసి నవదీప్ డేర్ ఇచ్చారనమాట. సో ఇలా అందరి ద్వారా డేర్లు అయితే ఇస్తున్నారు. సో ఇందులో వచ్చేసి హరీష్ అయితే వెళ్ళిపోయాడు.
అండ్ నెక్స్ట్ వచ్చేసి సాయి కృష్ణ ఉన్నారు కదా, సో ఇంకా డేంజర్ జోన్లోనే ఉన్నాడు అనమాట. నెక్స్ట్ డేర్ అనమాట. సో ఇదైతే శ్రీముఖి ఇచ్చింది డేర్. ఈ డేర్ ఏం లేదు, ఇది చాలా టాస్క్ అనిపించింది నాకైతే. అసలు చెప్పగానే మైండ్ బ్లాక్ అయిపోయింది నాదైతే. వామ్మో ఇది కూడా చేస్తారా అనిపించింది. ఫస్ట్ మనం మాట్లాడుకోవాల్సింది శ్రీజ అండ్ ఊర్మిళ వీళ్ళిద్దరిని పిలిచారనమాట. సో వీళ్ళిద్దరిని పిలిపించి సో ఇది మీకు డేర్, అదేంటంటే టాటూ వేయించుకోవాలి. టాటూ అంటే ఏముంది అనుకోవచ్చులే కానీ ఫోర్ హెడ్ మీద ఐ ఆమ్ ఏ లూజర్ అని వేయించుకోవాలంట. అసలు నాకైతే స్టన్ అయిపోయాను నేను. అదే నేను ఆ ప్లేస్లో ఉంటే మాత్రం నేను అసలు ఒప్పుకునేదాన్ని కాదు. సో ఊర్మిళ అయితే సేమ్ అదే చేసింది. నేను తప్పుకుంటున్నాను, నేను ఇది చేయట్లేదు అన్నది. మళ్ళీ లాస్ట్కి అసలు శ్రీజ చెప్పిన మాటలకైతే నేను స్టన్ అయిపోయాను. ఓకే ఐఎమ్ డన్ విత్ దిస్ అన్నది. వామ్మో ఏంటక్క ఏందన్నా చేసేస్తావా, అదేంటి లైఫ్ లాంగ్ ఉండే టాటూ, ఇక్కడ ఏమో లూజర్ రాపించుకోవడం ఏంటక్క, ఇంత బ్యూటీ ప్రొడక్ట్స్ అవన్నీ ఎందుకు, మరి లూజర్ అని నువ్వే వేయించుకోవచ్చు కదా ఈ బిగ్ బాస్ కోసం అని అనిపించింది అనమాట. నాకైతే షాక్ అయిపోయాను. కానీ ఆ టాస్క్ చేస్తుంటే దీనమ్మ ఎక్కడ ఉండేది సీజన్ అయితే. కానీ అది తప్ప, అది కాకుండా అది మిస్ చేసి ఓన్లీ హ్యాండ్ మీద వేయించుకుంటే చాలు అనేసి బక్రా చేసింది ఊర్మిళని. ఇక్కడ ఏంటంటే డేర్కి మనకి ఊర్మిళ అనేసి తప్పుందా అనుకోవచ్చు. సో డేర్కి అయితే శ్రీజ ముందుంది అనుకోవచ్చు. కానీ వామ్మో నాకైతే హ్యాట్స్ ఆఫ్ అనిపించింది శ్రీజ గట్స్ చూసినప్పుడు. నాకైతే సేమ్ అదే అనిపించింది అనమాట. సో లాస్ట్కి ఇక్కడ అని చెప్పేసరికి సో బిగ్ బాస్ ఇక్కడ వేయించుకోవాలి, ఐ లవ్ యూ బిగ్ బాస్ అన్నట్టు వేయించుకుంటే తను వేయించుకుంది. అండ్ ఫైనల్గా టాప్ లిస్ట్లోకి వెళ్ళిపోయింది. సో వీళ్ళిద్దరిలో అయితే ఈ శ్రీజ వెళ్ళిపోయింది అనమాట, ఊర్మిళ అయితే డేంజర్ జోన్లో ఉంది. సో నెక్స్ట్ మాట్లాడుకోవాల్సింది ఈ థర్డ్ టాస్క్ అభిజిత్ అయితే పెట్టాడనమాట. ఇదైతే నాకు అసలు స్టన్నింగ్ అనిపించింది. మీరేంటంటే ఇప్పుడు తిన్నాక 1 kg అయితే పెరగాలని చెప్పారు. అసలు నిజంగా అసలు పెరుగుతారా లేదా నాకైతే స్టన్నింగ్ అనిపించిందిలే, కానీ నిజంగా అసలు నాకైతే గ్రేట్ అనిపించింది. ఇందులో వచ్చేసి అబ్బు అండ్ పవన్ ఇద్దరిని తీసుకున్నారనమాట. పవన్ని ఫస్ట్ అభిజిత్ పిలిచిన తర్వాత సో సెలెక్ట్ చేసుకో అంటే అబ్బుని సెలెక్ట్ చేసుకున్నాడు. మీకు ఎవరైతే టఫెస్ట్ అనిపిస్తారో అతన్ని సెలెక్ట్ చేసుకో అన్నప్పుడు పవన్ అయితే అబ్బుని సెలెక్ట్ చేసుకున్నాడు. కానీ పవన్ ఎలా సెలెక్ట్ చేసుకున్నాడంటే చాలా క్లియర్గా సెలెక్ట్ చేసుకున్నాడు. అసలు వెయిట్ అన్నారు కదా, సో వెంటనే గెస్ చేసేసాడు. తినేసి ఏమైనా వెయిట్ పెరగాలి అనేసి పవన్ గెస్ చేశాడు అనమాట. సో అలాగే జరిగింది. సో మీరు ఎంతైనా తినండి, ఎంతసేపు అన్నా అంటే మీకు ఫుడ్ ఇస్తాము, మీకు ఉన్న వెయిట్ కంటే 1 kg పెరగాలని చెప్పారనమాట. సో పవన్ ఏం చేశాడంటే మంచిగా వాటర్ ఎక్కువ తాగుకుంటూ అండ్ ఫుడ్ ఎక్కువ తినుకుంటూ ట్రై చేశాడు. కొంచెం మైండ్ గేమ్ ఆడినట్టు అనిపించింది. ఈ అబ్బు ఏమైందంటే కొంచెం కాఫింగ్గా కొంచెం తినలేకపోయాడు అనమాట. సో అక్కడ మిస్టేక్ జరిగింది. తనైతే 700 grams మాత్రమే పెరిగాడు. కానీ పవన్ అయితే 1 kg పెరిగాడు ఎగ్జాక్ట్గా. నిజంగా అసలు ఇక్కడ పవన్ మైండ్ గేమే వావ్ అనిపించింది నాకైతే. ఈ ఇద్దరిలో కూడా ఫెయిర్గా జరిగింది. కానీ అబ్బు వచ్చేసి కొంచెం తడబడ్డాడు అనమాట. సో పవన్ అయితే విన్ అయ్యాడు. సో ఈ వెయిట్ గెయిన్ ఛాలెంజ్లో పవన్ అయితే మనకి గెలిచాడనమాట. సో తిను కూడా టాప్ లిస్ట్లోకి వెళ్ళిపోయాడు అనమాట. సో తినైతే 8th కంటెస్టెంట్గా వెళ్ళిపోయాడు అనమాట. సో 8th ప్లేస్ని అయితే సంపాదించారు ఈ పవన్. అండ్ నెక్స్ట్ వచ్చేసి డాలియా అండ్ ప్రియాకి ఇది బిందు వచ్చేసి పెట్టారనమాట. సో ఇది చాలా సింపుల్ గేమ్. మనం ఆల్రెడీ బిగ్ బాస్ ప్రతి సీజన్లో చూస్తున్న గేమే. బెలూన్స్ ఇస్తారనమాట. సో మనకి వెనకాల పెట్టుకొని వెనకాల ఒక హ్యాండ్ సపోర్ట్ చేసుకుంటూ ఒకళ్ళని పగలగొట్టాలి. ఇది చాలా సింపుల్ గేమ్. ఇది 3 chances ఇచ్చారనమాట. సో ఒక్కొక్క పాయింట్ వచ్చింది. లాస్ట్లో వచ్చేసి ప్రియా అయితే గెలిచిందనమాట. సో ఇందులో ఏం లేదు, జస్ట్ నార్మల్గా జరిగింది. ఇది సింపుల్ గేమ్, ఎంత డేర్ అండ్ డై అంత ఏం లేదనమాట. సో డాలియా వచ్చేసి డేంజర్ జోన్లోకి వెళ్ళిపోయింది. ఇక్కడ ప్రియా వచ్చేసి మనకి టాప్ లిస్ట్లోకి వెళ్ళిపోయింది అనమాట. సో ప్రియా అయితే చాలా ఇక్కడ స్ట్రెంగ్త్ ఉన్నట్టు అనిపించింది. సో డాలియా వచ్చేసి తను జిమ్ చేస్తావు అంట, కానీ ఏమైంది నీకు, జిమ్ చేస్తావు కదా నువ్వేంటి ఓడిపోయావు అనేసి శ్రీముఖి అడిగింది, కానీ జస్ట్ మిస్ అయిపోయిందని చెప్పింది. కానీ ఇక్కడ స్ట్రెంగ్త్ అనేది కావాలన్నమాట. ఎంత జిమ్ చేసినా ఏం చేసినా మనకి బాడీలో స్ట్రెంగ్త్ కావాలి అనేది ఇదైతే బెస్ట్ ఎగ్జాంపుల్ అనమాట. సో ప్రియా అయితే టాప్ లిస్ట్లోకి వెళ్ళిపోయింది అనమాట. అండ్ నెక్స్ట్ లాస్ట్ మాట్లాడుకోవాల్సింది, ఇది నాకైతే ఇంట్రెస్టింగ్ అనిపించింది. అసలు షాకిబ్ని అసలు ఎంత అమ్మాయికుడు అనుకోవాలా లేకపోతే పిచ్చోడు అనుకోవాలా నాకేం అర్థం కాలేదు. అన్నా ఏంటన్నా ఇప్పుడు కల్కికి అండ్ షాకిబ్కి ఇద్దరికి పెట్టారనమాట. సో ఫస్ట్ శ్రీమికి వచ్చేసి షాకిబ్ని పిలిచింది. సో నీ పార్ట్నర్ని అంటే నీ ఆపోజిట్ వాళ్ళని ఎంచుకో అంటే తనైతే మంచి కల్కిని ఎంచుకున్నాడు అనమాట. సో ఎంచుకున్నప్పుడు సో మనీ గేమ్ అయితే పెట్టారనమాట. సో నీకైతే ఒకటే ఛాన్స్, ఫోన్ కాల్ ఇస్తాము, నువ్వు ఎవరికైతే కాల్ చేస్తావో నీకు ఎంత వీలైతే అంత అమౌంట్ నువ్వు నీ
బ్యాంక్ అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేయించుకోవాలి అనేసి ఇదైతే డేర్ అనమాట. సో ఒకళ్ళు పంపించిన తర్వాత షాకిబ్ని పంపించిన తర్వాత కల్కి చెప్పారనమాట. సో కల్కి ఏం చేసిందంటే చాలా తెలివిగా ఎవరైనా కూడా ఎక్కువ అడుగుతారు, ఏమో మనకన్నా వీళ్ళు ఎక్కువ అడుగుతారేమో అన్నట్టు లాస్ట్ లిమిట్ 90K కరెక్ట్గా చెప్పేసింది అనమాట. సో వాళ్ళ ఫ్రెండ్కి కాల్ చేయడంలోనే కొంచెం టైం తీసుకొని 90 కొట్టలేదు కానీ ఫస్ట్ అయితే 40 కొట్టారనమాట. సో నెక్స్ట్ షాకిబ్ని పిలిపించారు. షాకిబ్ని పిలిపించిన తర్వాత వెంటనే ఈ శ్రీముఖి సేమ్ ఇదే ఎగ్జాక్ట్గా చెప్పింది. చెప్పిన తర్వాత అసలు షాకిబ్ని ఏమనుకోవాలి నాకైతే అర్థం కాలేదు. అసలు నాకు నిజంగా నవ్వొచ్చింది. ఫస్ట్ కాల్ అడగగానే ఎంత అడుగుతుందో ఎక్స్పెక్ట్ చేయడం, అంటే ఒక 50-60 అని మ్యాక్సిమం అనుకున్నా కానీ 10K అడిగాడు భయ్యా. అసలు ఏంటన్నా 10K ఎవడన్నా అడుగుతాడా, నీకన్నా ఎక్కువ అడుగుంటాడు కదా కలిగి, నువ్వు అది మాత్రం ఎందుకు ఆలోచించలేదు అనేసి అనుకున్నాం అనమాట. నిజంగా 10K అడిగితే ఎట్లుంటుంది, ఆమె ఏమన్నా 5K 7K 6K అడుగుంటుందా, ఎక్కువే అడుగుంటుంది కదా, నువ్వు ఎందుకు 10K అడిగినా నాకైతే అసలు దిమాగ్లో నిజంగా అసలు నాకైతే కోపం వచ్చేసింది నీ మీద. నిజంగా నేను సపోర్ట్ చేద్దాం అనుకున్నా, బట్ 10K అడిగేసరికి ఏంటన్నా ఇంత అమాయకుడు అయితే ఏంటన్నా అనిపించింది అనమాట. సో ఇదైతే మిస్టేక్ జరిగింది. సో శ్రీముఖి ఏంటంటే నెక్స్ట్ ఛాన్స్ కూడా ఇచ్చింది, నీకు ఎంత వీలైతే అంత కొట్టించుకో అన్నప్పుడు 50K, వాళ్ళ సిస్టర్ అయితే 50K కొట్టారు. కానీ ఫస్ట్ 50K అడిగిన తర్వాత సెకండ్ 50K అడుగుంటే సూపర్ ఉండేది కదా. సో ఇంతలోనే 90K అయితే తన కల్కి ట్రాన్స్ఫర్ అయిపోయాయి. సో అయితే డేంజర్ జోన్లోకి వెళ్ళిపోయాడు. సో కల్కి అయితే మంచిగా టాప్ లిస్ట్లోకి వెళ్ళిపోయింది అనమాట. అసలు నిజంగా ఇక్కడ మనం మెయిన్గా మాట్లాడుకోవాల్సింది శ్రీజాకి నవదీప్కి జరిగిన కాన్వర్జేషన్ అనమాట. సో శ్రీముఖి అడుగుతుంది అనమాట. సో ఇందులో ఆకి బయట అడుగుతాడు అనమాట. సో నాకు ఇది అన్ఫేర్గా జరిగినట్లేదు, సో తనకి ఏమైనా హింట్ ఇచ్చినట్టు అనిపించింది, ఇది అన్ఫేర్గా జరిగింది, నాకు ఫెయిర్గా అనిపించలేదు అని షాకిబ్ అడగగానే శ్రీముఖి మీరు ఇక్కడే ఉన్నారు కదా, మీలో ఎవరికైనా డౌట్ వచ్చిందా అని అడగడంలోనే మనకి శ్రీజ ఏం చేసిందంటే డేర్గానే హ్యాండ్ ఎత్తింది అనమాట. సో నేనున్నాను అంటే నాకు డౌట్ అనిపించింది అనేసి తను చెప్పగానే సర్లే కూర్చో మూసుకొని ఉండు అన్నట్టు చెప్పింది అనమాట శ్రీముఖి. ఇదైతే నాకు అంతే అనిపించింది. అసలు ఎందుకు ఇట్లా చేస్తారో అనిపించింది. అంటే శ్రీజ కొంచెం ఓవర్ యాక్టింగ్గా చేస్తున్నట్టు వాళ్ళు బ్యాలెన్స్ చేద్దాం అనుకున్నారు కానీ మళ్ళీ లాస్ట్కి పిలిపించారనమాట. నవదీప్ చెప్పాడు, సో రండి మీరిద్దరికి ఇక్కడికి రండి అంటే సేమ్ ఇట్లా ప్రిన్సిపల్ రూమ్లో కూర్చోబెట్టారనమాట, నిలబెట్టారు. సో చెప్పమ్మా అంటే సో నేనే కన్ఫ్యూజన్ అయ్యా అనేసి షాకిబ్ తప్పుకున్నారు. తన కోసం ఫైట్ చేద్దాం అనుకున్న శ్రీజ బుక్ అయిపోయింది అనమాట. సో తనేంటంటే తనకి మంచిగా చెప్పినట్టు అనిపించింది కల్కికి, షాకిబ్కి కన్ఫ్యూజన్ అయింది, తనకు మంచిగా చెప్పలేదు అని జస్ట్ చెప్పింది అంతే. నవదీప్ నువ్వు ఇప్పుడు జడ్జ్ అయినప్పుడు కన్విన్స్ చేయాలి కదా, వాళ్ళు రాంగ్ చెప్పినప్పుడు కరెక్ట్గా చెప్పాలి. వాళ్ళ మీద అరిచేస్తే ఎట్లుంటుంది? నాకైతే ఇది ఫెయిర్ అనిపించలేదు, నిజంగా అన్ఫెయిర్ అనిపించింది. సో నేనైతే ఈ పాయింట్లో శ్రీజానే సపోర్ట్ చేస్తాను. సో తను ఒక పాయింట్ రైజ్ చేసినప్పుడు మీరు ఇక్కడ తప్పు లేనప్పుడు మీరు ఇక్కడ క్లియర్ చేయాలి కదా. సో తనకైతే నిజంగానే ఫస్ట్ మంచిగా చెప్పినట్టు అనిపించింది అనమాట. సో నీకు ఎంత వీలైతే అంత, వాళ్ళు ఎవరైతే హైయెస్ట్ చెప్తారో, ఎవరైతే హైయెస్ట్ మనీ వస్తుందో వాళ్ళే విన్నరని తనకు చెప్పంలోనే కల్కి ఐడియా తెచ్చుకొని వెంటనే అడిగేసింది. కానీ షాకిబ్కి ఇక్కడ చెప్పలేదు. ఇక్కడైతే అన్యాయం జరిగింది, నిజంగా అన్ఫెయిర్ అనిపించింది నాకైతే. సో ఇది శ్రీజ అడిగినప్పుడు కూడా దీన్ని మీరు ఆన్సర్ చేయకుండా రిటర్న్గా తను అరిచేస్తే ఎట్లుంటుంది చెప్పండి? నాకైతే నిజంగా ఇది అన్ఫెయిర్ అనిపించింది. సో ఇక లాస్ట్లో మాట్లాడుకోవాల్సింది ఈ జడ్జెస్, వీళ్ళు అసలు కరెక్టేనా, వీళ్ళు ఫైర్గా ఉంటున్నారా, మరి అన్ఫైర్గా ఉంటున్నారా? సో నా ఒపీనియన్ చెప్పాలి కదా, నాకైతే ఓకే అనిపించింది. మెయిన్గా మాట్లాడుకోవాల్సింది నవదీప్. అసలు స్టైల్ చేస్తున్నాడా, ఓవర్ యాక్షన్ చేస్తున్నాడా, పెద్ద జడ్జు, నేను ఇక అసలు వీళ్ళని ఏలేస్తా అన్నట్టు చేస్తున్నాడు అనమాట. సో అంత ఉండాల్సిన అవసరం లేదు, కొంచెం తగ్గు బ్రో, కొంచెం కన్సర్న్ ఉండాలి, కొంచెం రెస్పెక్ట్ ఉండాలి, కొంచెం మంచిగా ఉండాలి. ఏంటి బ్రో అట్లా కోపంగా ఉంటే ఎట్లా చెప్పండి? సో ఇదైతే నాకు నవదీప్ నచ్చలేదు. అండ్ బిందు వచ్చేసి అభిజిత్ వచ్చేసి సూపర్ కూల్, అసలు ఎప్పుడు కూల్గా ఉంటాడు, కొంచెం మౌల్డ్ చేయడానికి ట్రై చేస్తున్నాడు, బట్ తన క్యారెక్టర్ అది కాదు. సో ఇక బిందు వచ్చేసి లేడీ టపాక్ అనమాట, శ్రీముఖి లాగే నార్మల్గా వచ్చేస్తుంది. కానీ ఇక్కడ శ్రీముఖి జడ్జ్ లాగా అనిపిస్తుంది నాకైతే, తనేమి యాంకర్ లాగా అనిపించట్లేదు, తనే ఒక జడ్జ్ లాగా అనిపిస్తుంది. శ్రీముఖి ఒకటి మంచి అనిపిస్తుంది, సో అంత టపాగా చేస్తుంది అనమాట. సో ఇక ఇది గాయ్స్ మన బిగ్ బాస్ సీజన్ 9 పరీక్షకి ఫోర్త్ ఎపిసోడ్కి వచ్చినట్లయితే. సో ఇక మెయిన్గా చెప్పేశాను అనమాట. సో ఇందులో మీరు సపరేట్గా చూడని అవసరం లేదు, జస్ట్ మన రివ్యూ చూసిస్తే చాలు, జస్ట్ ఏంటి అనేసి అర్థమైపోతుంది. అండ్ మన అగ్ని పరీక్ష చూసిన వాళ్ళ పేర్లు అలవాటు కావడానికి చాలా టైం పడుతుంది, అందుకే నేను ఫొటోస్ కూడా చూపిస్తూ ఉన్నాను. సో ఇక అది గాయ్స్ ఇక ఈ వీడియోకి ఎండ్ అయితే. సో నేను ఒక ముందు నుండి ఎప్పటి నుండో చేద్దాం అనుకున్నాను, మరి
కానీ బేబీ ఉన్నారు కదా, సో నాకైతే టైం అస్సలు సెట్ అవ్వలేదు, కొంచెం గ్యాప్ వచ్చింది. సో ఇక్కడ నుండి డోంట్ మిస్ గాయ్స్, ప్రతిదీ మీకు అప్డేట్ ఇస్తూనే ఉంటాను. ప్రతి ప్రోమో రాగానే అప్డేట్ ఇస్తాను. ప్రోమో అనగానే లాస్ట్లో గుర్తొచ్చింది. అండ్ నెక్స్ట్ మిగిలిన వాళ్ళు ఉన్నారు కదా, సో ఈ సీట్లు ఖాళీ అయిపోగానే, అంటే ఈ సీట్లు ఫుల్ఫిల్ అవ్వగానే నెక్స్ట్ ఇక మిగిలిన వాళ్ళు ఉన్నారు కదా, సో అందరికీ ఒకటే గేమ్ లాగా పెట్టేస్తారనమాట. అదేంటంటే ఫోన్లు ఇచ్చేసి హ్యామర్తో కొట్టాలని చెప్తారనమాట. సో అందులో షాకిద్ కొట్టినట్టయితే నాకు అనిపించింది అనమాట. సో షాకిద్ అయితే ఖచ్చితంగా అందులోకి వెళ్ళిపోతాడు. అండ్ నెక్స్ట్ ఏం జరుగుతుంది అనేసి నెక్స్ట్ వీడియోలో తెలుసుకోవాలంటే నెక్స్ట్ డే వరకు ఆగాలి కాబట్టి స్టే ట్యూన్ గైస్, అస్సలు మిస్ కాకండి. మన వీడియోలో అయితే ప్రతి వీడియో వచ్చేస్తుంది, ప్రతి ప్రోమో రాగానే నేను వెంటనే చేసేస్తాను.